నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏదైతే ఇప్పుడు రివ్యూలు అంటే కొత్త సినిమా రిలీజ్ అవ్వగానే గంటల వ్యవధిలోనే ఈ రివ్యూలు ఏవైతే ఇస్తున్నారో అండ్ దాని మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వాటన్నిటి గురించి ఇప్పుడైతే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దాని మీద స్పందిస్తూ విజయ్ దేవరకొండ గారు అయితే స్పందించడం జరిగింది. ఈ రివ్యూల వల్ల, ఈ రేటింగ్ వల్ల, ఈ స్టార్ రేటింగ్స్ వల్ల ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పేసి కింద తను బాధపడడం కూడా జరిగింది. అసలు ఇంతకీ ఏం జరిగిందనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే టికెట్ ప్రైస్ గురించి, మన సినిమా రివ్యూల గురించి, రేటింగ్ల గురించి మన ప్రభుత్వం ఏదైతే తీసుకుందో అండ్ కోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో దాని గురించి విజయ్ దేవరకొండ స్పందించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? యాక్చువల్గా చెప్పాలి అంటే రివ్యూ అనేది ఒక మాఫియా. అవతల ప్రోడక్ట్ని డ్యామేజ్ చేయడానికి నీకు ఒక శక్తి ఉంటే నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి డ్యామేజ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్స్ లేదు, డ్యామేజ్ చేయగలిగే శక్తి లేదు అంటే ఆన్లైన్లో దాడి చేయొచ్చు. ఆన్లైన్లో దాడి చేయడానికి నీకు దొరికిన ఒకే ఒక మాధ్యమం రివ్యూ. అది నీ చేతుల్లోనే ఉంది, నీకు సౌలభ్యం కూడా ఉంది, అవతలని డ్యామేజ్ చేయగలిగే సత్తా కూడా దానికి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఆర్బిట్ ఆపోజిట్ కుమారి యాంటీ సెటప్ గురించి మాట్లాడుకుంటే ఆమె అక్కడ ఒక 15 రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇన్ఆర్బిట్ మాల్లో నువ్వు నేను కూర్చొని ఏదైనా చిన్న ఒక మెక్సికన్ పిజ్జా తిందామన్నా, క్లాసిక్ మార్గరిటా తిందామన్నా, పానీపూరి తిందామన్నా, ఇడ్లీ పూరి చపాతీ తిందామన్నా, బిర్యానీ తిందామన్నా కనీసం 1000 రూపాయలు సమర్పించుకొని అయితే రాలేము. కుమారి దగ్గరికి వెళ్తే 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు, అఫ్కోర్స్ 400-500 వరకు కడుపు నిండా తినేలాగా 10 రకాలు, 20 రకాలు, 50 రకాలు ఆవిడ దగ్గర ఉంటాయి. ఒక 2 అడుగులు వేసి తినేసి మళ్ళీ వెళ్తున్నారు. మా ఫుడ్ కోర్ట్ బిజినెస్ మొత్తం దెబ్బతింటుంది అని షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు అనుకొని, ఆ మాల్ వాళ్ళు అనుకొని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ట్రాఫిక్ వాళ్ళకి లెటర్లు రాస్తే వాళ్ళు వచ్చి ఇదంతా తీసేయమన్నారు. ఆ టైంలో సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, ఇలా ఉంది అలా ఉందని చెప్పినప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందించిన స్పందనకి అవి ఇంకా ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు పక్కన బాగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇట్స్ ఓకే. నెక్స్ట్, ఇప్పుడు నేను నీ మీద నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు. నేను ఒక హోటల్ నడుపుతున్నా, నువ్వు హోటల్ నడుపుతున్నావు, నేను నిన్ను ఏదో చెయ్యాలి. ఏం చేస్తే బాగుంటుందా అని అనుకున్న టైంలో నీ బిర్యానీ బాగా అమ్ముడుపోతుంది, నా బిర్యానీ సరిగా అమ్ముడుపోవట్లా. నేనేం చేస్తా, నేనే నీ దగ్గర నుంచి 4 పొట్లాలు ఆర్డర్ చేస్తా. ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, అవతలండి అట్లా వరుసగా రోజుకి ఒక్కొక్కరి చేత. నా దగ్గర ఒక 10 మంది స్టాఫ్ అని ఉంటారు కదా, షెఫ్, అసిస్టెంట్ షెఫ్, ఉల్లిపాయలు కోసేవాడు, ఊడ్చేవాడు, తుడిచేవాడు, ప్లేట్లు కడిగేవాడు ఉంటాడు. వీళ్ళందరినీ చేత ఫోన్లు ఉంటాయి కదా, ఆర్డర్ రేపు పెట్టిస్తా. వచ్చిన ప్రతిసారి దాంట్లో ఇడ్లీలో ఈగ పడింది, బిర్యానీలో ఏదో పడింది, అది ఉంది, ఇది ఉంది, ఉడకలేదు, అసలు మసాలా కాదు, రుచి లేదు, పచ్చి లేదని చెప్పి పిచ్చి రివ్యూలు ఇస్తా. జొమాటోకి రివ్యూస్ ఇంపార్టెంట్. యాక్చువల్గా జొమాటో, స్విగ్గీ నిన్ను అందులో చేర్చుకోవాలి వాళ్ళ సంఘంలో అంటే నీకు మంచి రివ్యూలు ఉండాలి. నువ్వు కూడా మంచి రివ్యూలు కాపాడుకోవాలి. ఆ సంఘంలో నీకు రివ్యూ లేకపోతే నిన్ను వాళ్ళు వెలివేస్తారు ఆ జొమాటో సంఘం నుంచి. కాబట్టి అంటిల్ అన్లెస్ నువ్వు పెయిడ్ అయితే, కొంచెం చిల్లర కడితే నేను పైన ఎక్కడో పెడతారు. లేకపోతే ఇక వద్దమ్మా, నీకు రివ్యూలు లేవు, నీ వల్ల మా పరువు పోతుంది, నువ్వు ఆ రోడ్డు మీదే అమ్ముకో, మా దాంట్లో నీ ప్రోడక్ట్ తీసుకోమని మొహం మీదే చెప్పేస్తారు. నేను జొమాటో స్విగ్గీ నుంచి నేను గెంటేయించగలిగాను అంటే నీ వ్యాపారాన్ని కనీసం ఒక 70% దెబ్బేసాయి. ఇక వచ్చిపోయే వాకిన్లు కూడా అని చెప్పి రారు. సో అది సాధించాను నేను నీ పైన, సంతోషం. ఇప్పుడు నేనేం చేస్తా, నీకు నెగిటివ్ రివ్యూలు పెట్టుకున్న ప్రతిసారి నా దగ్గరే కాబట్టి నేను పాజిటివ్ రివ్యూలు కూడా పెట్టించుకుంటా. 100 అబ్బాయి ఎంత బాగుంది, ఈరోజు అట్లా అమీర్పేట నుంచి క్రాస్ అవుతా వెళ్తే అద్భుతాన్ని చూశాను, ఈ ఫుడ్ నేను మర్చిపోను, నేను ఉండేది కొండాపూరు కానీ దీనికోసం రోజు అదేంటిది అమీర్పేట వచ్చి యూటర్న్ చేసుకొని వెళ్తున్నానని రాసామనుకో ఎలా ఉంటుంది. నేను పటాన్చెరు నుంచి వస్తున్నా, నేను మేడ్చల్ నుంచి వస్తున్నా, నేను జీడిమెట్ల నుంచి వస్తున్నా, దీనికోసమే వస్తున్నా, ఇంత దూరం వచ్చి తింటే కానీ నాకు అసలు తిన్నట్టే ఉండట్లేదు చెబితే నిన్ను ఎక్కడో పెడుతుంది. ఆ జొమాటో, స్విగ్గీ సంఘంలో కూడా నీకు మంచి సేవలు ఉంటాయి. ఇట్లా నీ బిజినెస్ని అడగదొక్కొచ్చు. ఇది ఇప్పుడు ఏంటి, రెస్టారెంట్ బిజినెస్. నెక్స్ట్, బయట ఫోన్లు, బైకులు రిలీజ్ అయినప్పుడు కూడా అదే ఫీచర్స్తో వేరే ఉన్నప్పుడు వాళ్ళకి నెగిటివ్ రివ్యూస్. ఇప్పుడు నీ సంస్థలో, నీదో పెద్ద బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ, కొన్ని వేల లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. ఒకసారి సెమినార్ మీటింగ్ పెడతాం అందరికీ. వచ్చే ఫిబ్రవరి 19కి మనం ఇది రిలీజ్ చేస్తున్నాము, గూగుల్లో సూపర్ ఉంది, బాగుంది, కెవ్వు కేక్ అని మీరు అందరు రివ్యూలు పెట్టండి, మీ అందరికీ కూడా మంచి బోనస్ ఉంటుంది ప్రోడక్ట్ లాంచ్ రోజు.
సార్ చెప్పిండు కాబట్టి పెట్టాలి, నీ టాస్క్ అది. డన్. నెక్స్ట్ అదే పనిగా అవతలోడు కూడా ఏదో రిలీజ్ చేస్తుండు, ఆ బండిని మీరు యాక్ అది బ్రేకులు ఉండవు, దీనికి అసలు టైర్లు ఉండవు, అసలు ఇది పనే చేయదు, పెట్రోల్ పోస్తే పొగలు వస్తాయని చెప్పేసి రివ్యూలు ఇవ్వండి అని చెప్తాం. వాళ్ళు అలాగే చేస్తారు. అట్లా ఇప్పుడు రివ్యూస్ని మాత్రమే బేస్ చేసుకొని ప్రోడక్ట్లని కొనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది సజెస్ట్ చేయదు. కాబట్టి అంతే, నీ బిజినెస్ వేస్ట్ అయిపోతుంది. ఇది కార్పొరేట్ రంగంలో. మరి ఇలాగే ఫుడ్ రంగంలో, కార్పొరేట్ రంగంలో ఉన్నట్టుగా స్కూల్స్ కాలేజెస్లో ఉన్నట్టుగా సినిమాకు కూడా ఉంటుంది. ఓ సినిమా రిలీజ్ అవుతుంది, నా స్టార్ హీరో సినిమా హిట్ అవ్వాలి, అదే రోజు వచ్చే నీ సినిమా నేను తొక్కాలి. బుక్ మై షోలో టికెట్ కొన్న వెంటనే అది ఎలా ఉందిరా అని అడుగుద్ది. అంటే చిచి అసలు ఇలా ఉండదని నేను అనుకోలేదని చెప్పి నేను ఒకటి రేటింగ్ ఇస్తా. 9/10 ఉన్న నీ రేటింగ్ కాస్త 2.53/10కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టికెట్ బుక్ చేసుకునేవాడు ఇది బుక్ చేసుకోవాలా వద్దా అని చూసి ఎందుకులే ఓటీటీకి వచ్చినప్పుడు చూద్దామని వదిలేస్తాడు, స్కిప్ చేస్తాడు. ఆ స్కిప్పింగ్లో భాగంగా అది పోతుంది. అట్లా నేను డ్యామేజ్ చేయొచ్చు. దీంతోపాటు సోషల్ మీడియాలో ఇంకో దాడి చేయొచ్చు. యూట్యూబ్లో నీ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే నేను డిస్లైక్లు ఇస్తా ఒక 100. నాలాగా అందరూ 100 డిస్లైక్లు ఇస్తే నీదేడో అయిపోతుంది. యూట్యూబ్ అనేది ఒక రోబో. ఆ రోబో ఏం చేస్తుంది, పలానా వీడియో ఒకటి అప్లోడ్ అయింది నా దాంట్లో, దీనికి జనాలందరూ ఇది చూసి వింతగా రియాక్ట్ అవుతుంది, ఇది ఉండకూడని వీడియో లాగా రియాక్ట్ అవుతున్నారు. సో బెటర్ దీని అల్గారిథం తగ్గిద్దాం, ఇంకేదో బాగా పోతుంది దాని అల్గారిథం పెంచుదాం, దానికి రీచ్ బాగుంటుంది, దీనికి రీచ్ బాగోదు. ఇట్లాంటి ఒక సైబర్ దాడి కూడా చేసేవాళ్ళు ఉంటారు ఆన్లైన్లో. అంతెందుకు మొన్న ఒకసారి లలిత జ్యువెలరీని బ్యాడ్ చేయడానికి ఎవరో వచ్చి మేము గాజు తీసుకుంటే ఏదో అన్నారు అన్నలా. ఇట్లా చాలామంది ఉంటారు. నీ బిజినెస్ నాశనం చేయాలంటే ఈ రోజుల్లో నీ బిజినెస్ని అదేంటిది ప్రమోట్ చేయడానికి నువ్వు ఎన్ని మాధ్యమాలు ఉన్నాయో, నిన్ను నాశనం చేయడానికి కూడా అన్ని మాధ్యమాలు ఉన్నాయి. నువ్వు అన్ని ఫేస్బుక్ ట్రెండ్స్లో అదే దేశ బిర్యానీలన్నిటికి రారాజు అని చెప్పేసి యాడ్ వేసుకున్నావు అనుకో, అరే ఇది బిర్యానీలన్నిటికీ రారాజు అంట, ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటారు. ఆ తర్వాత ఎందుకైనా మంచిది అంతకుముందు ఎవరెవరు తిన్నారో కింద చూడు అని అడిగితే యాక్ ఇది రారాజు కదా అసలు ఇది బూజు అని చెప్పేసి వాడు పెట్టాడు అనుకో, అంతే, అది తినరు ఎవరు, అందరూ అలాగే రాసుకుంటారు ఏముండదురా లోపల అని. సో ఇట్లాంటివి ఉంటాయి. రివ్యూలు అనేవి నిజంగా ప్రభావితం చేస్తాయి. సో ఈ మన బుక్ మై షోలు లేకపోతే ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటికి సంబంధించిన కార్పొరేట్ ఆఫీసులన్నీ ఢిల్లీలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి సార్ మా సినిమాకి ఇట్లా పని కట్టుకొని నెగిటివ్ రివ్యూలు రాసే వాళ్ళు ఉన్నారు, దానివల్ల నాకు కొంచెం నా ప్రోడక్ట్ డ్యామేజ్ అవుతుంది, కొంచెం దయచేసి మీరు ఆ రివ్యూ అనే ఆప్షన్ని తీసేయండి, యూట్యూబ్లో కామెంట్స్ లేకుండా నువ్వు ఆఫ్ చేసుకునేలాగా తీసేయండి అంటే తీసేస్తాము మా పరిధిలో లేదు, మీరు దగ్గరలో హైకోర్టు ఉంది అటు తిరిగి ఇటు తిరిగితే వస్తుంది, అక్కడికి వెళ్ళి ఒక దరఖాస్తు పెట్టుకోండి, అది తీసుకొచ్చి ఆ కాపీ తీసుకొచ్చి మాకు ఇవ్వండి, మేము సంతకాలు పూర్తి చేసి మీకు ఆ వ్యవహారం చెప్తామని చెప్తారు. అక్కడ ఒక ప్రత్యేక సెల్ ఉంది కాబట్టి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి, అందుకే ఎన్టీఆర్ గారు అండ్ చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్ళి నా గురించి ఎవరు మాట్లాడుతారు అక్కడ తెచ్చుకున్నారు కదా ఆర్డర్స్. అలాగే మాకు రివ్యూలు రేటింగ్లు ఇవ్వకుండా ఒక ఆప్షన్ ఇవ్వండి అని అక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకొని కంప్లైంట్ పెట్టి వీళ్ళు వచ్చారు. ఇది మంచి పరిణామం. అన్ని సినిమాలకి ఇలా ఉంటే బాగుంటుంది అంటారా? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రివ్యూలకు అలవాటు పడిపోయారు. ఇప్పుడు చాలా మంది ఫోన్లో ఓపెన్ చేసి సినిమా ఎట్లా ఉంది ఫస్ట్ అడిగేది ఏంటి, సినిమా ఎట్లుంది కదా, రివ్యూ ఏం చెప్తుంది ఇదే అడుగుతున్నారా లేదా, రివ్యూ చెప్పే వాళ్ళు ఏమంటున్నారు, రివ్యూస్ ఏమంటున్నాయి అని చెప్పేసి వాళ్ళు విని సినిమాకి వెళ్తున్నారు. సో ఇది గతంలో కూడా చాలా పెద్ద ఇదైపోయింది. ఈ రివ్యూల వల్ల, ఈ టికెట్ యాప్స్ వల్ల, చూపెట్టే రేటింగ్స్ వల్ల చాలా ఇబ్బంది అయింది. మంచి సినిమాలు కూడా ఇట్లా అయిపోయాయి అని చెప్పేసి చాలాసార్లు విన్నాం. మరి ఈరోజు ఏ హీరో కూడా దీని మీద రెస్పాండ్ అవ్వలేదు, కానీ విజయ్ గారు అంటే విజయ్ దేవరకొండ రెస్పాండ్ అయ్యారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? మా ఇప్పుడు మళ్ళీ బిర్యానీ దగ్గరికే వస్తే, నీకు నచ్చే బిర్యానీ నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చే బిర్యానీ నీకు నచ్చకపోవచ్చు. వై? బికాజ్ నీ టేస్ట్ ఆఫ్ మసాలా నా టేస్ట్ ఆఫ్ మసాలా డిఫరెంట్. కాబట్టి ఇది నాకు నచ్చలేదు అని ఎవరైనా చెప్పొచ్చు, ఇది బాగలేదని జడ్జ్ చేయవద్దు నువ్వు, నీకు బాగుండొచ్చు కదా. అట్లా ఇప్పుడు బాగలేదని జడ్జ్ చేయగలిగే నువ్వు ఇది ఎలా వండితే బాగుంటుందో కూడా చెప్పగలగాలి. బాగలేదు అన్నావు, మరి ఎలా ఉంటే బాగుంటుంది, ఇది కొంచెం ఇటేసి ఇది కొంచెం ఇటేసి ఇంకాసేపు మరగబెట్టి ఉడకబెట్టి ఇట్లా తీస్తే అప్పుడు బాగుండేది, అది కొంచెం యాడ్ చేస్తే నువ్వు చెప్పగలగాలి. చెప్పలేకపోతే అది నీకు నచ్చలేదు అంతే, బాగలేదు అనకూడదు. సేమ్ సినిమా కూడా అంతే,
నువ్వు నీకు నచ్చలేదు, నాకు నచ్చలేదురా అంటావు, కానీ నువ్వు ఎవరిని పోవద్దు, ఇది వేస్ట్, నువ్వు చూడకు అని చెప్పి అక్కడ ఆపేస్తున్నావు వాళ్ళని. ఆ హక్కు నీకు లేదు. యాక్చువల్గా నీకు నచ్చకపోతే నచ్చలేదు, ఇట్స్ ఇనఫ్. ఆడికి నచ్చవచ్చు కదా, నీకు సెంటిమెంట్లు నచ్చవు, వాడికి నచ్చవచ్చు. నీకు యాక్షన్ నచ్చదు, వాడికి నచ్చవచ్చు. నీకు డ్రామా రొమాంటిక్ నచ్చదు, వాడికి నచ్చవచ్చు. చెప్పలేం, అందరూ ఒకలా ఉంటారు. మరీ చూసిన వెంటనే నరాలు దిగి తల పగిలిపోయేలాంటి సినిమాలు అయితే రావు కదా. అట్లని ఎవరు కూడా ఆ స్టేట్మెంట్లు పాస్ చేయొద్దు.